జ్ఞాపకం తెచ్చుకోవాలా. మనము కూడా అంతే. ఇక్కడ ఏంటంటే ఆలయంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనకి బోధిస్తాడు. లోకంలోనికి నువ్వు వెళ్ళిన తర్వాత నీవు ఏమి చేయాలనేటువంటిది నీకు జ్ఞాపకం వస్తేనే నీవు సరైన భక్తి చేయగలుగుతావు. మనం సరైన భక్తి చేయగలుగుతాం, దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. పరలోక రాజ్యానికి సంబంధించిన సిద్ధపాటు కలిగినటువంటి అడుగులు మనం వేయగలుగుతాం. కానీ లేకపోతే మనకి భక్తి చేయడం అనేటువంటిది సాధ్యము కాదు. భక్తి చేసేవారిగా మనం ఉంటాం, కానీ దేవునికి ఇష్టమైన భక్తిని చేయడం అనేటువంటిది అది జరగదు. ఇక్కడ రెండు జరగాలి, బోధింపబడాలి. రెండవది ఏంటంటే జ్ఞాపకం రావాలి మనకి. మనం మెట్లు దిగేటప్పుడు నుండే స్టార్ట్ అవ్వాలి. నేను ఇంటికి వెళ్ళి ఏం చేయాలా, నేను ఈరోజు ఏం చేయాలా, నేను ఈ సందర్భంలో ఏం చేయాలా, ఈ పనిలో ఏం చేయాలా, ఈ పని ఎలా చేయాలా, ఇది ఎలా మాట్లాడాలి అని ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడంటే ఆయన్ని మనతో ఉంచుకుంటే ఆయన ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా మన చేతిలోనే ఉంది. సాతానుడు ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా మన చేతిలోనే ఉంది. దేవుడు మనతో ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా మన చేతిలోనే ఉన్నది. మనము ఆయనను కోరుకుని, ఆయనను ఇష్టపడి, ఆయన మన హృదయంలో నివసించడానికి యోగ్యమైనటువంటి హృదయము మనకుంటే ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అప్పుడు ఆయన మనకు అన్నీ అర్థం చేస్తాడు. ఈ యొక్క సమరయ స్త్రీ ఏమి చదువుకుందో ఏమి చదువుకోలేదు ఇవన్నీ మనకు తెలియదు, కానీ భక్తికి, చదువుకి, భక్తికి, ధనానికి, భక్తికి, పేరు ప్రఖ్యాతలకి అసలు సంబంధం లేనే. భక్తికి ఆరోగ్యానికి, అనారోగ్యానికి సంబంధం లేదు. అర్థమైందండి? భక్తి ఉన్న వ్యక్తి ధనవంతుడైనా కావచ్చు, పేదవాడైనా కావచ్చు, విద్యావంతుడైనా కావచ్చు, విద్య లేనివాడైనా కావచ్చు, అందం ఉన్నవాడైనా కావచ్చు, అందం లేనివాడైనా కావచ్చు, ఆరోగ్యవంతుడైనా కావచ్చు, అనారోగ్యవంతుడైనా కావచ్చు. ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ యొక్క భక్తి జీవితం అనేటువంటిది మనము కలిగి ఉండాలంటే